పాలన చేతకాక రెండేళ్లకే రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మళ్లీ గెలవలేమని గ్రహించిన కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఈటెల ప్రజల్లో ఉండే నాయకుడికి భవిష్యత్తుందని చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం ఖాయమని ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ రెండు కలిపితే 100% సైబరాబాద్ మున్సిపాలిటీ కూడా మనం గెలిచే ఆస్కారం కాబట్టి సరే మన పాత హైదరాబాద్ దాని గరిమ ఉండగా ఉంది. దాన్ని పెద్ద కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మన పార్టీ చాలా పటిష్టంగా ఉంటుంది. అనాదిగా మనం గెలిచేటువంటి పార్లమెంట్ సిగ్గివాడు కాబట్టి మనం తప్పకుండా అందుకనే వారికి ఆ విశ్వాసం ఉంది కాబట్టి హైదరాబాద్ జీహెచ్ఎంసీ కావచ్చు, కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్ కావచ్చు, మన జెండా ఎదుగుతుందని చెప్పి గంటపరంగా చెప్తున్నారు. రెండవది ఏంటంటే ఇవాళ లీడర్షిప్ ఉంటే ఎట్లా సబ్మిట్ చేస్తామో కూడా దానికి మరో సాక్ష్యం వెళ్ళిపోయాను. నాకు తెలిసి ఈ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఒకటే నియోజకవర్గంలో ఒక 300-400 కోట్ల రూపాయల నిధులు తెచ్చి ప్రజలకు ఏ సమస్యలు లేవో ఆ సమస్యలు పరిష్కరించే నియోజకవర్గం కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గమే. చాలా మంది తెలియదు. ఒక్కొక్క కార్పొరేటర్ 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్ల వరకు కూడా పనిచేసింది. ఇంకా మా అనుభవంలో చెప్తున్నాం. మా దగ్గరికి ఏమైనా దరఖాస్తు వస్తే కూడా టక్కన కార్పొరేటర్కి ఫోన్ చేస్తారండి. దీనికి సమస్య వచ్చింది ఏం సంగతి అంటే వాళ్ళే చేసుకుంటూ పోతారు. అంటే ఎందుకంటే అంటారు చూసావా, నీకేందా 6 మంది కొడుకులు అని ఎట్లా అంటాడు. అట్లా ఎల్బీ నగర్లో కూడా ఏ చిన్న సమస్య కూడా మా దగ్గర రాకుండా నేరుగా ప్రజల సమస్యలు పరిష్కరించే శక్తి సంతరించుకునే నియోజకవర్గం కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గం. అంటే గెలుపు అనేది ఎంత ఇంపార్టెంట్ మనకు అర్థం కావాలి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో అన్న రామచంద్రరావు చెప్పినట్టుగా మనందరికీ గౌరవాన్ని ఇచ్చేది, గుర్తింపునిచ్చేది పార్టీ జెండా మాత్రమే. అందరికీ అవకాశాలు రావాలని చెప్తుండ్రు. గెలిచే వాళ్ళకు తప్పకుండా అవకాశాలు వస్తాయి నేను అంటున్నా. గెలిచే వాళ్ళకు తప్పకుండా అవకాశాలు వస్తాయి. క్వశ్చన్ ఏదైనా కాదు. వెతికి పెడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి మనం సరిపోకపోతే పక్క పార్టీ నుంచి ఒకటి తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే గెలవాలి కాబట్టి. కాబట్టి 100% వెనుకట్లక కాదు. ఇమ్మడే నితిన్ నబి గారు వచ్చిపోయినా ఇవాళ హైకమాండ్ పైనుంచి